Hi viewers and my subscribers, welcome to my channel Krishna's Explore. నేను మీ కృష్ణ. సో యాక్షన్ అండ్ థ్రిల్లర్ కాంబినేషన్లో వచ్చిన మూవీ అండి ఇది, భజే వాయువేగం. హీరో రోల్లో కార్తికేయ గారు కనిపిస్తారు అండ్ హీరోయిన్ రోల్లో ఐశ్వర్య మీనన్ గారు కనిపిస్తారు. పోతే హీరో వాళ్ళ బ్రదర్ అన్న రోల్లోనేమో రాహుల్ టైసన్ గారు కనిపిస్తారు. హీరోస్ ఫాదర్ రోల్లో తనికెళ్ళ బర్ని గారు ఉంటారు అండ్ విలన్స్ కూడా ఇద్దరు ఉంటారండి ఇందులో. సో వాళ్ళిద్దరు కూడా బ్రదర్సే అనమాట. అందులో శరత్ గారు అండ్ రవిశంకర్ గారు కనిపిస్తారు. ఇకపోతే స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ తన ఆశల కోసం ఆర్ లైక్ తన ఆశయాల కోసం తను స్ట్రగుల్ అయ్యే విధానం, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ ఫాదర్ అండ్ సన్స్ మధ్యలో ఉండే కనెక్షన్, సో ఎమోషన్, ఇలాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. లవ్ ట్రాక్ చాలా తక్కువగానే కనిపిస్తుంది అండి ఫస్ట్ హాఫ్లో. అంటే హీరోయిన్ ఉంటుంది బట్ స్టిల్ ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది అనమాట, చాలా తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ ఇంటర్వెల్కి ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం అంటే కొంచెం స్లోగానే అనిపించిందండి నిజానికి. అండ్ సెకండ్ హాఫ్ నుంచి మంచి ఫీల్తో వెళ్తుంది. అంటే లైక్ వాళ్ళు ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తారనమాట, దాని నుంచి బయటపడడానికి పడే కష్టాలు అండ్ ఆ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో సర్వైవ్ అవ్వడానికి అండ్ ఫైనల్గా వాళ్ళకి కావాల్సింది వస్తుందా లేదా అనేది స్టోరీ సెకండ్ హాఫ్లో. సో సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కూడా మంచి ట్విస్ట్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఇంటర్వెల్ అవ్వగానే. సో ఓవరాల్గా స్టోరీ ఏంటి అంటే లైక్ ఒక సిచ్యువేషన్ వస్తుంది ఫ్యామిలీలో అండ్ ఆ సిచ్యువేషన్ ఓవర్కమ్ అవ్వడానికి డెఫినెట్లీ మనీ కావాలి. సో ఆ మనీ కోసం వాళ్ళు చేసే ఆ ప్రయత్నం ఆర్ లైక్ ఆ ప్రాసెస్లో జరిగే థింగ్స్ అన్నీ ఈ స్టోరీ అనమాట. అండ్ మెయిన్గా నచ్చిన థింగ్ ఏంటి అంటే తల్లిదండ్రులు ఎంతైతే బాధ్యతగా పిల్లల కోసం చూస్తారో అంతే బాధ్యతతో పిల్లలు కూడా పేరెంట్స్ మీద చూపించాలనుకుంటారు. అండ్ అదే ఈ స్టోరీలో కనిపించింది నాకైతే మెయిన్గా. ఇకపోతే పాజిటివ్స్ అండ్ నెగిటివ్ విషయానికి వస్తే పాజిటివ్స్లోనేమో యాక్టింగ్ బాగుందండి అండ్ బాధ్యత తీసుకొని వాళ్ళు చేసే ఆ ప్రయత్నం ఒకటి పాజిటివ్ అనే చెప్పాలి నిజంగా. అండ్ ఈక్వల్గా విలన్ రోల్స్ని కూడా చాలా ఇదిగా చూపించారండి, అంటే మంచి హైప్ ఇచ్చి చేశారు. సో రవిశంకర్ గారి రోల్ హైలైట్ అని చెప్పవచ్చు ఇన్ఫ్యాక్ట్ ఆ విలన్ రోల్స్లో. పోతే నెగిటివ్స్ విషయానికి వస్తే బీజిఎం కొంచెం దెబ్బేసిందండి, అంటే నాట్ అప్ టు ద మార్క్, ఎక్కువ చోట్ల ఏం లేదు. సాంగ్స్ నార్మల్గానే ఉన్నాయి. స్టోరీ లైన్ కూడా రొటీన్గానే అనిపించింది నాకు. అంటే డెఫినెట్లీ ఒక సిచ్యువేషన్ రావడం అండ్ ఆ సిచ్యువేషన్ ఓవర్కమ్ అవ్వడానికి వాళ్ళు పడే స్ట్రగుల్ మిగతా సినిమాల్లో చూసే ఉంటాము, బట్ కొంచెం డిఫరెంట్గా చూపించడానికి ట్రై చేశారు ఇన్ఫ్యాక్ట్. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే అంటే పాజిటివ్ నెగిటివ్ అన్న విషయం పక్కకు పెట్టినా కూడా లైక్ కొన్ని సినిమాల్లో ఎలా ఉంటుందంటే మనకి ఈ ప్లేస్లో ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది, బట్ ఇందులో ఎక్కడ కూడా ఆ సీన్స్లో ఈ సీన్ తీసేసి ఇంకొక సీన్ రీప్లేస్ చేస్తే వర్కౌట్ అయ్యేదేమో అనేలా అయితే లేదు. అంటే ఓవరాల్గా స్క్రిప్ట్ మంచిగా పడిందని చెప్పవచ్చు. సో అండ్ టేకింగ్ కూడా బాగుంది. ఓవరాల్గా మూవీ అయితే పర్లేదండి, చూడొచ్చు. సో ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. బాయ్.